అధికారం పోయిన రోజే, అధికారం పక్క పార్టీకి వచ్చిన రోజే అధికారం పోయినటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన చెప్పినటువంటి మాటలు, ఏదో జరిగింది, జరగరాందైతే జరిగింది, చేసేదేమీ లేదు, 5 ఏళ్ళు భరించాల్సిందే. ఎందుకు? ఇన్ కేస్ నాకు అన్యాయం జరిగిందని ఆయన కోర్టుకి వెళ్ళినా సరే, ఆ కోర్టు ప్రొసీడింగ్స్ అవుతూ వాయిదాలు అవుతూ ఆ రిపోర్టు లేదా ఆ తీర్పు, ఆ ఫైనల్ జడ్జిమెంట్ వచ్చేటప్పటికి మరలా నెక్స్ట్ 2029 ఎన్నికలు వస్తాయి. ఎన్నికల తర్వాత కూడా మేబీ టైం పట్టొచ్చు. ఆ తర్వాత ఇక్కడ జరిగినటువంటి జడ్జిమెంట్, దీనికి సంబంధించినటువంటి కోర్టుకు వెళ్ళినటువంటి పిటిషన్ మీద జడ్జిమెంట్స్ రావచ్చు. ఈ లోపు జరగాల్సిన డ్యామేజ్ ఎలాగో జరిగిపోతుంది. అనవసరంగా ఇప్పుడు దానికి అంత టైం కేటాయించాల్సిన అవసరం లేదనుకున్నారు. చేసినా ఒకవేళ అలా కేటాయించి మనం కేసులు వేసినా జరిగేది ఇదే కాబట్టి ఇంకా మనం ముందుకెళ్లాల్సిన అవసరం లేదు అనుకున్నారు. మొత్తానికైతే ఆ రోజే ఆయన డిసైడ్ అయిపోయి జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది. ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, ఏం జరిగిందో తెలియదు కానీ పొరపాటు అయితే జరిగింది, చేసుకునివ్వండి, ఏం చేసుకుంటారో చేసుకునివ్వండి, 5 ఏళ్ళు భరించాల్సిందే అనేటువంటి కామెంట్ చేశారు. ఓడిపోయిన బాధలో కామెంట్ చేశారా, లేదు ఇవన్నీ జరిగినటువంటి తీరుని ఆయన ఎక్స్పెక్ట్ చేసి కామెంట్ చేశారా, ఇదంతా కూడా సెకండరీ. ఒకవేళ అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కూడా వాళ్ళు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రజలకు ఒక జవాబుదారితనంగా ఉండాలి. అధికారంలోకి వచ్చిన తర్వాత 2 నెలల్లో 3 నెలల్లో 4 నెలల్లో టైం తీసుకుంటున్నాము అంటే ఓకే, సెటరేట్ అవ్వడానికి టైం తీసుకోవాలి ఎవరు కొత్తగా అధికారంలోకి వస్తే. కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా రావడం కొత్త ఏమీ కాదు. 4వసారి ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు 2024 ఎన్నికల అనంతరం. అంటే గతంలోనే 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేస్తున్నారు. రాష్ట్ర పరిస్థితుల మీద, రాష్ట్ర వ్యవస్థల మీద, ఆర్థిక వ్యవస్థ మీద, అన్నిటి మీద సమగ్రమైనటువంటి పొట్ట ఆయనకు ఉంటుంది. పైగా ఆయన విజనరీ అయినటువంటి లీడర్ గా పేరు పొందినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ దగ్గర 2 సంవత్సరాలు గడుస్తున్నా సరే ప్రతి దానిలోనూ వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని అస్తవ్యస్తం చేసింది, వైఎస్ఆర్సీపీ రాష్ట్రాన్ని కుదేలు చేసింది. ఇవే కామెంట్లు నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మిగతా మంత్రివర్గం కావచ్చు, మిగతా ఆ కూటమిలో గెలుపొందినటువంటి 164 మంది ఎమ్మెల్యేల ద్వయం కావచ్చు, ఎవరైనా సరే ఇవే కామెంట్లు. నిన్నగాక మొన్న ఈ రోజు చూసుకుంటే కూడా తిరుపతి క్యూ లైన్ లో పాము కాటుకు గురయ్యారంట భక్తులు. దానికి కూడాను గతంలో పక్కన ఉన్నటువంటి అడవులు, చెట్లు మొత్తం నరికేశారు కాబట్టి వైఎస్ఆర్సీపీ ఎప్పుడు అధికారంలో ఉన్నప్పుడు అప్పుడు నరికేస్తే ఆ పాము ఇప్పుడు బయటకు వచ్చిందంట. ఇటువంటి కామెంట్లు చేస్తూ ఉంటారు. ఎక్కడ ఏది జరిగినా సరే ఇలాగే ఉంటాయి వీళ్ళు చేసే కామెంట్లు. సీనియర్ లీడర్ అయినటువంటి, విజనరీ లీడర్ అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు సరే కొత్తగా అధికారంలోకి మరలా 4వసారి అయినా సరే మరలా అధికారంలోకి వచ్చాం కాబట్టి గత 5 సంవత్సరాలు అంతా అస్తవ్యస్తమైంది కాబట్టి దాన్ని సెటరేట్ చేసుకోవడానికి అటువంటి లీడర్కి, అటువంటి అనుభవం ఉన్నటువంటి లీడర్కి, అటువంటి విజనరీ ఉన్నటువంటి లీడర్కి, విజన్ కలిగినటువంటి లీడర్కి దగ్గర ఒక 2 నెలలు 3 నెలలు టైం తీసుకుంటే అన్ని సెటరేట్ తీసుకోవచ్చు. ఈ 2-3 నెలలు అసలు ఏం చేశారు, అన్ని వ్యవస్థల్ని గాడిలో పెట్టడానికి టైం తీసుకున్నామన్నా కూడా రాష్ట్రం మొత్తం ఆమోదించాల్సినటువంటి, యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశమే. కానీ ఎంత జరిగినా గడిచిపోతూ ఉన్నాయి. మొన్న ఇప్పుడు ప్రెజెంట్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు నడుస్తున్నాయి. 2వసారి కూడా సంపూర్ణ బడ్జెట్ ప్రవేశపెట్టారు పయ్యావుల కేసులు గారు. అయినా కూడా అప్పట్లో 5 సంవత్సరాల్లో అది వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మొత్తం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని నాశనం చేశాడు కాబట్టి ఇప్పటికే ఇంకా రాష్ట్రం కోలుకోలేని స్థితిలోనే ఉంది అనేటువంటి కామెంట్లే బయటకు వస్తాయి తప్ప, అంటే ఇక్కడ వీళ్ళు చేస్తున్నటువంటి కామెంట్లు కావచ్చు, ఓటింగ్ జరిగినటువంటి సరళిపై పరకాల ప్రభాకర్ గారు లేవనెత్తినటువంటి అంశాలకు సంబంధించి కావచ్చు, ఇవన్నీ చూస్తుంటే కూడా ప్రజల్లో ఒక అనిశ్చితైతే నెలకొంది. అసలు ప్రభుత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని నమ్మొచ్చా? ప్రజాస్వామ్యం మీద ప్రజలకి నమ్మకం కోల్పోతే తర్వాత జరిగేది ఏంటి? అసలు ఏం జరుగుతుంది? ఇటువంటి పరిస్థితులు తీసుకురావడానికి గల కారణాలు ఏంటి? అసలు అధికారం కోసం ఏమైనా చేస్తాము అంటే, అధికారంలోకి రావాలి అంటే ఇటువంటి కార్యక్రమాలు చేపడితేనే అధికారంలోకి వస్తారా? రాష్ట్ర ప్రజలకు మంచి చేస్తానో, రాష్ట్రానికి మేలు చేస్తానో, రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తేనో మరలా అధికారం ఇచ్చేటువంటి పరిస్థితి ఉండదా? గుజరాత్ లో బీజేపీ కంటిన్యూగా వస్తుంది, బీహార్ లో నితీష్ కుమార్ గారు కంటిన్యూగా వస్తూ ఉన్నారు, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారు 3వసారి అధికారంలోకి వచ్చారు కంటిన్యూగా. ఇటువంటివి అనేకం కనిపిస్తూ ఉన్నా కూడా ఎందుకు ఇటువంటి మార్గాన్ని నాయకులు ఎన్నుకుంటున్నారా? లేదు అధికారం కావాలంటే ఇటువంటి మార్గాలు ఎన్నుకోవాలా? ఇలాంటి పరిస్థితులకి పులి స్టాప్ పెట్టాల్సినటువంటి అవసరం రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మీద, మరి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ మీద ఉంటుంది కాబట్టి మరి నెక్స్ట్ ఏం జరగబోతుంది, ఎలా జరగబోతుంది అనేది రాబో రోజుల్లో చూడాల్సిందే తప్ప దీనికి ప్రిడిక్షన్స్ అవి ఇవి చెప్పే పరిస్థితి అయితే ఐ డోంట్ నో.